హాయ్ నీట్ 2025 స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నీట్ రిజల్ట్స్ అయితే ఎప్పుడు వస్తాయి? మరి మధ్యప్రదేశ్ కోర్టు అయితే మరి వీటిని హోల్డ్లో పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ నీట్ రిజల్ట్స్కి సంబంధించి నీట్ 2025 రిజల్ట్స్ ఆన్ హోల్డ్ యాజ్ ఎంపీ హైకోర్టు రెస్పాన్స్ టు పవర్ కట్ కంప్లైంట్. మధ్యప్రదేశ్ ఇండోర్లో పవర్ కట్ వచ్చేసిందంట. అక్కడ ఒకళ్ళు పిటిషన్ వేయటం జరిగింది. పిటిషన్ హాజ్ రిక్వెస్టెడ్ పర్మిషన్ టు రీటేక్ ఎగ్జామినేషన్ ఆర్గ్యూయింగ్ దట్ యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సిగ్నిఫికెంట్లీ 100 ఆర్ పర్ఫార్మెన్స్ తగ్గింది, దానివల్ల మాకు పవర్ కట్ వచ్చేసిందని మరి ఒక స్టూడెంట్స్ అయితే కోర్టుకు వెళ్ళటం జరిగింది. మధ్యప్రదేశ్ హైకోర్టు బెంచ్ ప్లేస్డ్ ఇంటర్మ్ స్టే ఇచ్చారు. అనౌన్స్మెంట్ ఆఫ్ నీట్ యూజీ 2025 రిజల్ట్స్ని అనౌన్స్ చేయడానికి ఒక స్టే ఇవ్వటం జరిగింది. మరి ఫాలోయింగ్ పిటిషన్ బై ఫీమేల్ క్యాండిడేట్ క్లైమ్డ్ డిస్టర్బ్డ్ డ్యూ టు ద పవర్ ఫెయిల్యూర్ వల్ల సరిగా రాయలేకపోయిందంట అమ్మాయి. ది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ టుక్ ప్లేస్ అని May 4 జరిగింది. మార్క్డ్ బై అడ్వైజ్ వెదర్ కండిషన్స్ లెడ్ ఎలక్ట్రిసిటీ అవుటేజ్ అక్రాస్ ద సెవరల్ ఏరియాస్ ఆఫ్ ద ఇండోర్. ఇన్ ఆర్డర్ పాస్డ్ థర్స్డే పొటెన్షియల్ టు అఫెక్ట్ 21 lakhs ఆఫ్ ద స్టూడెంట్స్ నేషనల్ వైడ్గా. దీనివల్ల ఏంటంటే 21 లక్షల మంది అయితే ఎఫెక్ట్ అవుతున్నారు ఈ రిజల్ట్ వల్ల. ది పిటిషన్ హాజ్ రిక్వెస్టెడ్ పర్మిషన్ టు టేక్ రీ ఎగ్జామినేషన్ ఆర్గ్యూయింగ్ దట్ యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సిగ్నిఫికెంట్లీ 100 హర్ పర్ఫార్మెన్స్. ఈ పిటిషనర్ ఏంటంటే మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అని వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. జస్టిస్ శుభో అబాద్ గారు గ్రాంటింగ్ టెంపరీ రిలీఫ్ ఇచ్చాడంట. జడ్జి స్టేటెడ్ దట్ ఎగ్జామినేషన్ కండిషన్ వర్ కంప్రమైజ్డ్ బై ది పవర్ అవుటేజ్ అండ్ అథారిటీస్ డిడెంట్ ఎన్ష్యూర్ ద కండక్టివిటీ ఎన్విరాన్మెంట్ అంటిల్ ద నెక్స్ట్ హియరింగ్. దాన్ని వీళ్ళు వాయిదా వేశారు అంటిల్ ద నెక్స్ట్ హియరింగ్ డేట్. రెస్పాండ్ టు డైరెక్టెడ్ నాట్ టు పబ్లిష్ డోంట్ పబ్లిష్ ఎనీ యూజీ రిజల్ట్స్. నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయొద్దని కోర్టు అయితే. ది మ్యాటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేకెన్ అప్ June 30 వరకు అయితే. మరి June 30 దాకా అయితే రిజల్ట్స్ వచ్చే అవకాశమే కనపడతలేదు. ఈ మధ్యలో ఏమైనా మిరాకిల్ జరిగితే తప్పితే ఏమైనా జరగదు, చెప్పలేం కదా. మనకి ఆల్రెడీ ఇంకా జూన్ రాలేదు. యాక్చువల్గా June 14 అయితే రిజల్ట్స్ రావాల్సి ఉంది. మరి స్టూడెంట్స్ యొక్క మరి మెడికల్ నీట్ స్టూడెంట్స్కి అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయి. అవాంతరాల వల్ల మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ June 30 దాకా వీళ్ళు కోర్టు అయితే వాయిదా వేయటం జరిగింది. అప్పుడు దాకా ఈ జడ్జిమెంట్ అయితే మరి పబ్లిష్ చేయొద్దని, నీట్ రిజల్ట్స్ ఇవ్వద్దని జడ్జిమెంట్ తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు దాకా హోల్డ్లో పెట్టారు. ద కోర్ట్ ఆల్సో హ్యాస్ సర్వ్డ్ నోటీస్. ఎన్టీఏ వాళ్ళకైతే నోటీస్ ఇచ్చింది. కోర్టు ఏం చేసింది? ఎన్టీఏ వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ వెస్ట్ జోన్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చింది. సీకింగ్ దేర్ రెస్పాన్సెస్ విన్ ఎ మంత్. కోర్టు ఏం చేసింది? ఎన్టీఏ వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్కి, మధ్యప్రదేశ్కి. ఇలా ఇచ్చినా కానీ, ఎంతమందికి ఇచ్చినా కానీ స్టూడెంట్స్ లైఫ్ అయితే పాపం వాళ్ళు ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉండారు. మరి ఎప్పుడు మరి సాల్వ్ అయిద్దో తెలియదు. కానీ ఇట్ వాజ్ నోటెడ్ దట్ డిస్పైట్ ఇన్స్ట్రక్షన్ టు అబ్టైన్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద రెలవెంట్ పార్టీస్, నో రిప్రజెంటేటివ్ అపీర్డ్ ఫర్ హియరింగ్ ద థర్స్డే. సీకింగ్ పీటీఏ పిటిషనర్ లాయర్ భట్నాగర్ సెడ్ సెవరల్ ఎగ్జామ్ centers in indoor lack of backup power sources despite advance alerts from the weather department predicting storm on the day of exam. He claimed that the condition worsened electricity cut for 1 or 2 hours at multiple locations during the 3-hour test, affecting the ability to perform. Students యొక్క పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయిందండి దీనివల్ల. భట్నాగర్ ఫర్దర్ అల్జర్డ్ దట్ ఇన్ సమ్ సెంటర్స్ ది ఎగ్జామ్ హ్యాడ్ టు బి కండక్టెడ్ యూజింగ్ క్యాండిల్ లైట్ అన్అవైలబిలిటీ. పవర్ లేకపోవటం వల్ల కొన్ని ఎగ్జామ్ సెంటర్లో ఈ యొక్క కొవ్వొత్తుల వెలుగులో మరి ఎగ్జామ్ సెంటర్స్ని రాశారంట. మరి వాళ్ళు ఈ యాడెడ్ దట్ నీట్ యూజీ రిజల్ట్స్ వర్ టెంటెడ్లీ మనకి June 14 మరి రావాల్సి ఉంది యాక్చువల్గా అయితే. ఇది ఈ శకునాలన్నింటినీ దాటి మరి నీట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో కానీ తెలియదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. త్వరలోనే నీట్ రిజల్ట్స్ వచ్చి అందరూ MBBS జాయిన్ అవ్వాలని కోర్సు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.